తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ముఖ్యమంత్రి జగన్ గారి మీద రాయి దాడి కేసుకు సంబంధించి A1 సతీష్ అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. A2గా చెప్తున్నటువంటి దుర్గారావుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దుర్గారావు పోలీసులు అదుపులోనే ఉన్నాడని చెప్తున్నారు, కానీ ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కడు కూడా బయటకు రావట్లేదు. ఆయన అరెస్ట్ను కూడా చూపించలేదు. ఇటేమో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎలా చూడాలి మేడం? సార్, ముఖ్యంగా ఏదైతే సతీష్ ఉన్నాడో, సతీష్ పుట్టినరోజు రోజునే అతను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఉందని ఆ తల్లి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే నాకు తెలిసి పుట్టినరోజు పార్టీ కాబట్టి పిల్లలందరూ వచ్చారట, కేక్ కట్ చేశారట. సో చాలా మందికి అతను మెసేజ్ పెట్టాడు, పార్టీ చేసుకుందాం రండి అని ఒకవేళ పెట్టి ఉంటాడేమో, పార్టీ చేసుకుందాం రండి అని పిలిచి ఉంటాడేమో. అంటే వాట్ డూ మీన్ దట్ అంటే జగన్ గారిని కొట్టేశాను, మనం పార్టీ చేసుకుందాం రండి అని పిలుస్తున్నట్టుగా క్రియేటివిటీ చేయగల గౌరవ సిపి క్రాంతిరాణ్ టాటా గారు. అదే రకంగా ఈరోజు దుర్గారావు ఎందుకు కనపడటం లేదు? దుర్గారావు అనే వ్యక్తికి 30 ఏళ్ళు, 3 బిడ్డలు, ఆటో నడుపుకుంటూ పని చేసుకునే వ్యక్తి. బోండా గారికి గతంలో సన్నిహితుడుగా ఉన్నాడా, లేకపోతే సెల్ఫీ ఫోటో దిగడానికి వచ్చాడా? సో ఏమో అక్కడ ఏం జరిగిందో, అతనికి రిలేషన్ ఏంటో మనకు తెలియదు. ఎనీవే, ఈ దుర్గారావు అనే వ్యక్తి కస్టడీలోకి రాలేదా? పోలీస్ కస్టడీలో పెట్టి వేరే చోట ఎక్కడన్నా బంధించి భద్రపరిచారా? అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఈ సతీష్ అనే వ్యక్తికి 18 ఏళ్ళు వచ్చినాయా, 17 ఏళ్ళు వచ్చినాయా తెలియదు, కానీ వాళ్ళమ్మ చాలా పసిబిడ్డలమ్మ వీళ్ళు అంటున్న నేపథ్యంలో నాకు తెలిసి 18 వచ్చి ఉంటాయి. అందుకనే వీళ్ళు యాక్చువల్గా ఈ ఘటన జరిగిన తర్వాత మైనర్లు అన్నారు అందరూ. తర్వాత రిమాండ్ రిపోర్ట్లు మాత్రం 19 సంవత్సరాలుగా చూపించారు మేడం. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? అంటే యాక్చువల్లీ మిగతా వాళ్ళు 6 అన్నారండి. 6లో 5 మైనరే, ఒక్కడే మేజరు, అతనే దుర్గారావు, 30 ఏళ్ల వయసు గల వ్యక్తి. ఈ సతీష్ అనే వ్యక్తికి 18వ సంవత్సరం అడుగు పెట్టింది అదే రోజు, పుట్టినరోజు రోజు అరెస్ట్ చేశారు. 18 వచ్చిందా, 18 దాటి 19 వచ్చిందా, ఇంకా ఓటర్ కార్డా, లేకపోతే స్కూల్ స్టడీ సర్టిఫికేటా, ఇవన్నీ వెలికి తీస్తారండి. దిశ ఎన్కౌంటర్ కేసులో అందరూ మేజర్లే అన్నారు. తర్వాత 4లో 3 మైనర్లు, ఒకడే మేజర్ అని తేలింది. అలాగే ఈరోజు పోలీసు వాడు చెప్పింది నమ్ముకొని రాసేసి కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదండి. పూర్తి ఎంక్వైరీ చేస్తారు. అదే రకంగా దుర్గారావు ఎందుకు మిస్ అయ్యాడు అంటే, ఈ కేసుకి కీలకమైన వ్యక్తిగా దుర్గారావుని క్రియేట్ చేశారు. దుర్గారావు రేపు కనపడగానే బోండా గారు నాకు డబ్బులు ఇచ్చారు, అందుకే రాయితో కొట్టాను, బోండా గారు నన్ను 4 రోజులు బతిలాడాడు, అందుకే రాయితో కొట్టాను, ఇవన్నీ దుర్గారావు చెప్పాలి అంటే దానికి తగ్గట్టుగా దుర్గారావు గారిని రెడీ చేయాలంటే ముందు దుర్గారావు గారు ఒప్పుకోవాలి. సో దుర్గారావుని ఎక్కడో అజ్ఞాతంగా పెట్టి ఒప్పించే ప్రయత్నం జరుగుతుందండి. అదే రోజు అందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. కుటుంబ బిడ్డల్లో అయితే ఒకవేళ నిజంగా కుటుంబంలో ఆడబిడ్డలకే తెలిసి ఎక్కడన్నా దాక్కుని ఉంటే వాళ్ళు స్టేషన్ దగ్గర పొలోమని ఎక్కడన్నా వెహికల్ వస్తుంటే అతను తీసుకొచ్చేసాడేమో అని అంటూ అంత ఆత్రంగా పరిగెట్టడం, పసిబిడ్డలు కన్నీటి పర్యంతం ఏడవడం, ఇవంతా మీరు నిన్న వీడియోస్లో చూశారు. చాలా దారుణం. ఏంటంటే దుర్గారావుని అంటే చూపిస్తారా, లేకపోతే అవమానంతో ట్రైన్ కింద పడి చచ్చిపోవడానికి క్రియేట్ చేస్తారా, సూసైడ్ చేసుకున్నారని కొత్తగా తెర మీదకి ఏమన్నా తీసుకొస్తారా, లేకపోతే 4 కుమ్మి అతనితోనే బోండా గారు చెప్తేనే చేశానని నేపథ్యాన్ని నెలకొల్పుతాడా? వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను గనక ఆ స్టేట్మెంట్ ఇస్తే బోండా గారిని ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఎంక్వైరీ పర్పస్ కోసమైనా తీసుకుంటారు, విచారణ నేపథ్యంతోనైనా ఆయన్ని పలుమార్లు స్టేషన్కి పిలిపిస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఎలక్షన్కి ఉండే టైము కేవలం 20 రోజులు మాత్రమే. ఈ 20 రోజుల్లో ఆయన ప్రచారంలో ఉండాలా, అక్కడ కూటమి అభ్యర్థి కాబట్టి మిగతా వాళ్ళందరినీ సర్ది చెప్పుకుంటూ ఉండాలా. వీటన్నిటి నేపథ్యంలో ఈ కోర్టు కేసు కొంచెం డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అందులోనూ ఆయన అరెస్ట్ చేశారు అంటే అసలు విజయవాడ సెంట్రల్ ఒక రకంగా హాట్గా అయిపోతుందండి. అంటే ఆ కోపాగ్ని తట్టుకునే శక్తి లేదు. ఎందుకంటే అక్కడ క్యాస్ట్ బై కమ్యూనిటీలో కూడా బోండా గారు ఒక కాపు కమ్యూనిటీ అయి ఉండడం, అందులోనూ కాపు సోదరులందరూ మద్దతు చూపించడం, బోండా గారు గతంలో కూడా కేవలం 2-3 వేల తేడాతో ఓడిపోవడం, ఆయనకి ఆ గ్రాఫ్ ఉందండి. దానివల్ల కొంత గొడవలు, విధ్వంసాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు.
సో ఎనీ టైం ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అదే అరెస్ట్ నిన్నటి అంటే నుంచే పోలీసులు కస్టడీలోకి హడావుడి తీసుకొని కనిపిస్తుందంట విచారణ. రజనీ గారు. బోండమ్మ నివాసం దగ్గర కావచ్చు, టీడీపీ కార్యాలయం దగ్గర కావచ్చు, పోలీసులు Yes, sir. ఎక్కువ మంది రావటం, గుమికోవటం. అదేమంటే మీకు ఇష్యూ జరిగింది కాబట్టి కొంత భద్రత కల్పించడానికి వచ్చామని చెప్పి కొంతమంది కానిస్టేబుల్స్ కూడా అన్నట్టు తెలుస్తుంది. కానీ ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసులు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మేడం. ఒకవేళ నిజంగా అరెస్ట్ 100% జరిగితే అండి. పరిణామాలు ఎట్లా ఉంటాయి? సార్ 100% పోలీసు వాళ్ళు ముందు 100 మంది వచ్చారు అంటే ఎలా తీసుకెళ్ళిపోవాలి? బ్యాక్ సైడ్ డోర్‌లోంచి తీసుకెళ్ళాలా? ఎందుకంటే తీసుకెళ్ళేటప్పుడు ఉద్రిక్తత ఎదురవుతుందండి. తీసుకెళ్ళిపోయాక ఏముండదండి ఇక. అంటే అక్కడక్కడ ధర్నాలు చేసినా తీసుకెళ్ళిపోయాక ఏముండదు. తీసుకెళ్ళేటప్పుడు ఆయన్ని పోలీసులు తీసుకెళ్తుంటే జనాలు చుట్టుముట్టడం, పోలీసుల్ని ఇబ్బంది పెట్టడం. అప్పుడు పోలీసులు నన్ను చేయి పెట్టి లాగేశారు, నా చొక్కా కాలర్ పట్టుకున్నాడంటూ అక్కడ ఉండే ఆడవాళ్ళ మీద కూడా, మగవాళ్ళ మీద కూడా సెక్షన్ 353 కట్టించే కేసులు అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే మించి ఒక 2, 3 రోజుల్లోనే ఇది జరిగే అవకాశాలు ఉందండి. ఎందుకంటే నిన్నటి రోజులోనే పోలీసులు గుమ్మిగూడడం, ఇవాళ రోజు నేను ఆయన్ని పర్సనల్‌గా కలిశాను. ధైర్యంగా ఉండండన్నా, ఏ తప్పు చేయనప్పుడు మనకెందుకు భయం? ఎప్పుడూ ఇటువంటి సానుభూతి రాజకీయాలు ఆయనకి అలవాటే కాబట్టి మళ్ళొక ప్లాన్ గీసాడు. అయితే బోండా గారు చెప్పారు, భయం నాకు కాదమ్మా, అనవసరంగా వడ్డెర కమ్యూనిటీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. నాదే ఉంది, నేను తప్పు చేస్తే కదా భయపడాలా, నాకేం పని వాడిని రా ఎత్తి కొట్టడానికి. నన్ను కొట్టినప్పుడే, మాచర్లలో నా మీద దాడి జరిగినప్పుడే, ఏది విజయవాడలో కానీ కమ్యూనిటీలో వాళ్ళు కానీ ఎప్పుడు తిరగదిప్పి ధర్నాలే కానీ గొడవ పడ్డం అనేది కానీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తా, నాకేం అవసరం, నేను అసలు ఎలక్షన్ హడావుల్లో ఉన్నాను. సాక్ష్యాలు లేని పిదపట కేసు కొట్టేస్తారు. కానీ ఇదంతా ఎంక్వైరీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎందుకంటే మీకు ఉదాహరణకి మొన్నటి రోజు మంగళగిరిలో నారా లోకేష్ గారిని విచారణ చేశారు సిఐడి వాళ్ళు తీసుకెళ్ళి. ఉమ్, అంటే పోలీసు వారు రమ్మన్నా, సిఐడి వారు రమ్మన్నా వెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది, కాదు అనడానికి లేదు. సో అవును. ఇప్పుడు కూడా పోలీసులు ఏమీ లేదు సార్, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తాం, జస్ట్ క్యాజువల్ విచారణ, దుర్గారావు మీతో దిగిన ఫోటోలు, కొంత కాన్వర్జేషన్, వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. ఆయన ఎవరో ప్రచారం చేసుకోవడం ఏంటి, వాళ్ళెవరో 200 జెండా మోస్తే ఇవ్వడం ఏంటి. ఉమ్, ఇప్పుడు బోండా గారి ప్రచారం జరుగుతుంది అనుకోండి, బోండా గారి ప్రచారం జరిగినప్పుడు గలాటా జరిగింది అనుకోండి, మీ ప్రచారానికి వచ్చారు కదా, మీరు పిలిపిస్తే వచ్చారు కదా, మీ మీద అభిమానంతో వచ్చారు కదా, మీరు చెప్పండి సమాధానం అని అడగచ్చు. కానీ ఇక్కడ అదంతా జరగట్లేదు. ఎవరో వాళ్ళ జెండాకి మోసుకోవడానికి 200 రూపాయలు పేమెంట్ కానీ వేయడం చెప్పి ఈరోజు వీళ్ళని నికరంగా అన్యాయంగా బలివ్వడం అనేదే జరుగుతుందండి. వీళ్ళు వారధి కట్టినప్పుడు మట్టి మోసినటువంటి వడ్డెర కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు మట్టి మోసే వాళ్ళని కూడా మర్డర్ ప్లాన్ లో ఇరికిచ్చేసి మర్డర్ చేయబోయాడు అంటే అంటూ రజనీ కొత్త గారు ప్లాన్ ఇంతకుముందు తెర మీరు మీదకి అన్నట్టు తీసుకొస్తారు. దుర్గారావుకి ట్రైనింగ్ జరుగుతోంది, ఎక్కడో అజ్ఞాత ప్రదేశంలో తీసుకెళ్లి ట్రైన్ చేస్తున్నారు, బోండమ్మ గారే చేయించారని మీరు చెప్పాలి. సో అది మొత్తం ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఆయన బోండమ్మ పేరు చెప్పాడని చెప్పి ఇక్కడ అరెస్ట్ చూపించే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతం అదే జరుగుతుందా? 100% అండి, 100%. ఇప్పుడు ఎవరైతే ఆ మైనర్ పిల్లోడు ఉన్నాడో, సతీష్ అనేవాడు మైనరో మేజరో, అతను ఇచ్చిన దాన్ని నోట్ చేసుకోరండి. ఎందుకంటే ఆ సతీష్ అనే అతనికి బోండా గారికి సంబంధం లేదు. ఈ దుర్గారావు అన్నతనుడే బోండా గారితో ఫోటో దిగడం కానీ, బైక్ల మీద ఫోటోలు కానీ, అక్కడక్కడ ఇతనే కనపడుతున్నాడు. సో దుర్గారావు ఇచ్చిన స్టేట్మెంట్ ని ధృవీకరిస్తారు. సో దుర్గారావు స్టేట్మెంట్ ఇవ్వాలంటే దుర్గారావుకి ఆటో కిస్తీలు బాగా పెండింగ్ ఉన్నాయి పాపం. తన ఆటో వేసుకొని 3 బిడ్డల్ని పోషించుకుంటాడు. నిన్న భార్య కూడా చెప్తుంది, ఈ 3 బిడ్డల్ని నేను ఎక్కడ పోషించేది, ఆటో వేసుకొని రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళం, ఎందుకు జగన్ మా జీవితాల మీద పొట్టగొడుతున్నాడు, మా కుటుంబంలో మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నాడు, మట్టి పీసుక్కునే వాళ్ళ కన్నీళ్లు నీకు అవసరమా జగన్ అంటూ ఈరోజు తల్లి పడే ఆవేదన మేమందరం చూసామండి. సో ఇటువంటి అప్పుడు దుర్గారావుకి బంపర్ ఆఫర్లు ఇస్తారు. నీకు స్మార్ట్ ఫోన్ కొనిస్తాము అంటే యాపిల్ ఫోను, లేకపోతే సిబిజెడ్ బండి కొనిస్తాము, ఆటో కిస్తీలు క్లియర్ చేస్తాము, ఒక 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, అసలు ముందు ఈ ఊరు దాటి వెళ్ళిపోండి, మీరు ఈ పరిసర ప్రాంతాల్లో కనపడకండి, ఎలక్షన్ అయిపోగానే మిమ్మల్ని బయటికి తెచ్చేస్తాం, నీ ఒక్క నేరాన్ని ఒప్పుకుంటే నీ కుటుంబం మొత్తం సెటిల్ అయిపోతుందంటూ ఆఫర్లు చూపిస్తూ నువ్వు ఇదే చెప్పాలా, జడ్జి గారు ఏమడిగినా ఇదే చెప్పాలా, నాకు బోండా గారు చెప్తేనే చేశానని చెప్పాలా, బోండా గారు 2 రోజులు నన్ను పిలిపించి ఇంత డబ్బులు ఇచ్చారని చెప్పాలా, అది బై హ్యాండ్ గా ఇచ్చారని చెప్పాలా, దానికి సాక్షులుగా ఒక 2 ముగ్గురిని చెప్తూ గానీ వాళ్ళకు కూడా మేము పేమెంట్ ఇచ్చి ఒప్పిస్తాం. ఇదంతా ఒక క్రియేటివిటీ స్టోరీ అయితే జరుగుతూ ఉందండి. ఎనీ టైం దుర్గారావు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ. నేను అప్పుడు దాకా ఎక్కడే దాక్కున్నాను, నన్ను వీళ్ళే దాచిపెట్టారు, లేకపోతే నేను నిజం చెప్పే ధైర్యం లేకపోయింది, ఇప్పుడు వచ్చి చెప్తున్నాను, బోండానే చెప్పి చేయించాడని చెప్పేస్తారు. ఇప్పుడు 164 స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సతీష్ పోలీసుల ముందు ఇచ్చిన 161 కి వ్యాలిడిటీ ఉండదండి.
కానీ జడ్జి ముందు ఇచ్చిన 164 లో ఎస్ నేనే నేరం చేశానని సతీష్ ఒప్పేసుకున్నాడు. సతీష్ కి నేరానికి పురమాయించింది దుర్గారావు. దుర్గారావుని ఎందుకయ్యా సతీష్ తో అలా చెప్పి రాయి వేయించావు అంటే, అవునండి నాకు బోండా గారు డబ్బులు ఇచ్చారు, అందుకే నేను సతీష్ తో రాయి వేయించానని చెప్తాడు. ఈ తీగ 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 బోండా గారి కుంభస్థలాన్ని బద్దలు కొడదామని చూస్తుంది. కానీ ఇక్కడ ఎవరికి అవకాశం లేదు, ఎవరికి అంత అవసరము లేదు. ఎవరి ఎలక్షన్ ప్రచారంలో వాళ్ళు ఉన్నారు. సో ఇది కుట్రకోణంతో జరుగుతుంది అనేది 4 ఏళ్లు పడితే తెలుస్తుంది. ఈలోపు బోండా గారు వన్ ఆఫ్ ద పార్టీగా వీళ్ళు క్రియేట్ చేసే అవకాశం ఉంది. రేపో ఎల్లుండో కూడా అరెస్ట్ చేసే నేపథ్యం అయితే కొద్ది గొప్ప కనపడుతుందండి. ఎందుకంటే అన్ని రోజులు దుర్గారావు గారిని మిస్ అయిపోయారు అంటే కోర్టు వారు ఊరుకోరు. ఎక్కడున్నారో వెతకండి, బయటకు తీసుకురండి అంటారు. సో తీసుకురావాలి. దుర్గారావు మాస్క్ కట్టుకొని కర్చీఫ్ కట్టుకొని నిన్న సతీష్ అలాగే వచ్చారండి. సతీష్ పాపం చిన్నపిల్లోడు కాబట్టి ఫోన్ ఇస్తాను బండి ఇస్తానని ప్రలోభాలు పెట్టుంటారు, చంపేస్తానని భయపెట్టుంటారు. సో ఎనీవే ఈరోజు జడ్జి గారి ముందుకు వచ్చి దుర్గారావు ఇవ్వబోయే స్టేట్, బోండా గారు డబ్బులు ఇస్తేనే నేను ఈ పని చేశాను, బోండా గారు డబ్బులు ఇచ్చి చేయమంటేనే నేను సతీష్ని పురమాయించానంటూ ఈ ముగ్గురు పార్టీలుగా పెట్టేస్తారండి. అంటే దుర్గారావు, సతీష్. దుర్గారావు వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎంక్వైరీ కోసం పిలిపిస్తున్నామండి బోండా గారు అంటారు. అరెస్ట్ చేసే నేపథ్యాలు కూడా ఎక్కువే ఉన్నాయండి. సో ఎనీవే అలర్ట్ గా ఉండాల్సినటువంటి బాధ్యత అయితే రాష్ట్ర ప్రజలకు ఉంది. చూద్దాం మేడం, దుర్గారావు పోలీసులు అదుపులోనే ఉంచుకొని ఇంకా క్లారిటీ ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. సో బోండా ఉమ అరెస్ట్ కూడా చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. దుర్గారావు స్టేట్మెంట్ ఆధారంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.